అధ్యక్ష, హరీష్ రావు గారు తర్వాత వివేకానంద గారు డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను నేరుగానే సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. కొద్దిగా సమయం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు ఒక ప్రశ్న దాటేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. నేను దేన్ని దాటేయటానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. మీ ప్రశ్నలోనే చాలా స్పష్టత ఉంది. దానికి తగినట్టుగానే నేను ఆన్సర్ చేశాను తప్ప ఎక్కడ తప్పించడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయనే ప్రశ్న లేదు. పెండింగ్ వాయిదాలతో పాటు ఉద్యోగులు, పెన్షన్దారులు, కరువు భత్యం చెల్లింపులు పరిస్థితి ఏంటని అడిగారు. ఎన్ని ఉన్నాయంటే అన్ని లెక్క చెప్పేవాడు. అది నాకు ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు, చెప్తాను స్పష్టంగా. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రుడు చెప్పినట్టు డాక్టర్ గారు ఈ క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులకి మానవీయ కోణం చాలా స్పష్టంగా ఉంది. ప్రతి నిర్ణయం అటు ఉద్యోగస్తులు కానీ ప్రజల గురించి కానీ ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఉదాహరణకి ఈ భారము, ఉద్యోగస్తుల భారము, ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. అది మీరు సక్రమంగా ఆనాడు చేసి ఉంటే అసలు ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3. ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదు. 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ డిఏ కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి మేము ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%, 26.39% నుండి 30.03%, 13/6/2025 మరియు 30.03% నుండి 33.67% పెంచుతూ 12/1/2026 నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయటమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు ఆర్థిక భారం తప్పించుకోవటానికే మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలకు పెంచారు. 4వ తరగతి ఉద్యోగులు 60 నుండి 67 సంవత్సరాలు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి 61 సంవత్సరాలు పెంచడం వలన మార్చి 2021 నుండి మార్చి 2024 మధ్యలో పదవీ విరమణ చేయవలసిన దాదాపు 17,000 మంది ఉద్యోగులు మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేయటం వలన వారికి చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేసిన మాట వాస్తవం అధ్యక్ష. కేవలం వాటిని చెల్లించలేకనే మీరు పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సి 2020 బకాయిలు కూడా పదవీ విరమణ సమయంలోనే చెల్లించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడ్డ అదనపు భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుత రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారు చెల్లిస్తున్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా
ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. ఈ ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. మొత్తం